రైతు సోదరులకు నమస్కారం. ఇక్కడ చూస్తున్న చెట్లకు ఇదంతా బోర్డాక్స్ అనే మిశ్రమాన్ని పేస్టింగ్ చేయడం జరిగింది. ఈ బోర్డాక్స్ మిశ్రమం అంటే ఏంటిది, బోర్డాక్స్ మిశ్రమం వల్ల ఉపయోగాలు ఏంటిది, ఇది అసలు మామిడి చెట్లకు కానీ సిట్రస్ చెట్లకు కానీ అంటే బత్తాయి చెట్లకు కానీ ఎందుకు పేస్టింగ్ చేయాలి మొదల్లో కానీ దాని గురించి ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం మనం. ఈ బోర్డాక్స్ మిశ్రమము రెండు రకాలుగా ఉంటుంది. 1% ఇంకోటి 10%. 1% బోర్డాక్స్ మిశ్రమాన్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. 10% బోర్డాక్స్ మిశ్రమాన్ని మనం పెయింట్ చేసుకోవడానికి మొదళ్ళ నుండి అంటే కింది నుండి మొదలు ఒక మీటర్న్నర ఎత్తు వరకు మొక్క వయసును బట్టి పేస్టింగ్ చేసుకోవడానికి 10% బోర్డాక్స్ మిశ్రమాన్ని మనం ఉపయోగిస్తాము. ఈ బోర్డాక్స్ మిక్చర్ ఏ విధంగా తయారు చేయాలి, ఈ బోర్డాక్స్ మిక్చర్ తయారు చేసే విధానం కనుక తీసుకున్నట్లయితే మనం సున్నం, గల్ల సున్నంతో తయారు చేసిన లైమ్ వాటరు మరియు కాపర్ సల్ఫేటు వాటరు కలిపి ఒక రేషియోలో అంటే 1%కు ఒక రేషియోలో, 10% పేస్టింగ్ కోసం ఒక రేషియోలో ఈ విధంగా కనుక మనం ప్రిపరేషన్ చేసుకుంటే ఈ మిశ్రమాలు అనేవి తయారవుతాయి. ఈ మిశ్రమాలను ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే దాని పనితనం అనేది ఎక్కువ ఉంటుంది. ఇవాళ మనం పేస్టింగ్ చేస్తామంటే ఇవాళనే తయారు చేసుకోవాలి, ఇవాళ మనం స్ప్రేయింగ్ చేస్తామంటే ఇవాళనే స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఈ బోర్డాక్స్ మిక్చరు మనకు బయట కూడా మార్కెట్లో కూడా 1% అది అంటే స్ప్రేయింగ్ కోసం అవైలబుల్గా ఉంది. ఏరీస్లో తీసుకున్నట్లయితే యూనిబోర్డో అని మిశ్రమం ఉంటుంది, 1% బోర్డాక్స్ మిక్చరు. దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తెగుళ్ళు గిట్లా ఉంటే ఫంగస్కి సంబంధించినవి ఉంటే కంట్రోల్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ బోర్డాక్స్ మిక్చర్ పేస్టింగ్ ఎందుకు చేయాలంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కాండాల మీద ఇక్కడ ఈ కాండం మీద చూడండి గ్రీన్ కలర్ ఫంగస్ అనేది ఈ విధంగా మనకు అభివృద్ధి చెందుతుంది. ఈ స్పోర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ స్పోర్స్ ఉన్నాయి కదా, ఇదంతా బ్లూ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్ బ్లూ కలర్, ఇదంతా ఫంగస్. ఈ వర్షాలకు ఏమైతే అంటే ఈ ఫంగస్ అనేది కర్ర మీద వచ్చి ఈ కర్రను పుచ్చిపోయే విధంగా చేస్తుంది. రెండోది దీని మీద వచ్చే కొమ్మలకు ఏవైతే ఉంటుందో ఫ్లవర్ రావడం కానీ లేదంటే ఆకులకు కూడా కొత్తగా వచ్చే ఆకులకు కూడా మచ్చ స్టార్ట్ అయ్యి ఆంథ్రాక్నోస్ కానీ బూడిద తెగులు కానీ దాంతోపాటు డౌన్ మిల్డ్ మరియు పౌడర్ మిల్డ్యూ వీటిని కాజ్ చేస్తుంది. దానివల్ల ఏమైతే అంటే మనకు వచ్చే పూతకు కానీ వచ్చే ఫ్రూట్కి కానీ ఆంథ్రాక్నోస్ మచ్చలు రావడము, పూత మీద అయితే బూడిద తెగులు రావడము, ఆంథ్రాక్నోస్ మచ్చ వచ్చి పూతలు ఎక్కడికక్కడ మాడిపోయినట్టు కావడము, దాని ద్వారా పాలినేషన్ కాకపోవడం అనేటి సమస్యలు జరుగుతాయి. ఇట్లా మనం కనుక వర్షాకాలం అయిపోయిన తర్వాత, వర్షాకాలం ఎప్పుడైతే వర్షాలు క్లోజ్ అవుతాయో ఆ తర్వాత కనుక మనం ఈ బోర్డాక్స్ మిక్చర్ను పేస్ట్ రూపంలో తయారు చేసుకొని ఇక్కడ కింద మొదలు నుండి దాదాపు ఒక మీటర్న్నర ఎత్తు వరకు కనుక మనం పేస్టింగ్ చేసుకున్నట్లయితే భూమి నుండి ఫంగస్ ఏదైతే ఉన్నదో మొక్క పైకి ఎక్కకుండా కంట్రోల్ ఉంటుంది. కొన్ని రకాల దీంట్లోనే మళ్ళీ పెస్టిసైడ్ కూడా మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. మోనో కానీ క్లోరో 50C కానీ యాడ్ చేసుకొని కనుక మనం పేస్టింగ్ చేసుకుంటే ఈ బెరడులో ఉన్న పెస్ట్కి సంబంధించిన గుడ్లు కానీ హాపర్కి సంబంధించిన గుడ్లు కానీ హాపర్ కానీ ఎక్కువ మ్యాంగో హాపర్ ఏమవుతుందంటే ఈ బెరడులోనే ఉంటుంటుంది నార్మల్ టైంలో. ఫ్లవరింగ్ టైంలో మళ్ళీ ఫ్లవర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఫ్లవర్ను డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటివి కూడా ఈ పెస్టిసైడ్ కలిపి మనం పేస్టింగ్ చేస్తాం కాబట్టి అది కూడా కొంత కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు తోట కూడా చూడండి, అపీరియన్స్ మంచి అపీరియన్స్ కనబడుతుంది, మనకు నీట్గా కనబడుతుంది. తోట కూడా చూడడానికి అపీరియన్స్ కూడా బాగుంటుంది. ఈ విధంగా బోర్డా మిక్చర్ చేయడం వల్ల ఇన్ని రకాల లాభాలు మనకు ఉంటాయి. ఈ బోర్డాక్స్ మిశ్రమాన్ని మనం మరి ఏ విధంగా పేస్ట్ చేయాలంటే లేబర్ సహాయంతో, బ్రష్ల సహాయంతో కింద మొదలు నుండి దాదాపు మీటర్ నుండి మీటర్న్నర ఎత్తు వరకు మనం పేస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైతు ఏం చేస్తున్నాడంటే దీన్ని పేస్టింగ్ అంటే మామూలుగా బ్రష్లతో వేసుకోవాల్సి ఉంటుంది. బ్రష్లతో వేయడం వల్ల మనకు ప్రజెంట్ ఏంటంటే అంతటా లేబర్ షార్టేజ్ ఉంది, లేబర్కు కాస్ట్ ఎక్కువ ఉంది. టైం సేవింగ్ కావడం కోసం రైతు కొత్తగా పవర్ స్ప్రేయర్ ఉంటుంది కదా, ట్రాక్టర్ పవర్ స్ప్రేయర్లోనే మిక్చర్ని పోసుకొని స్ప్రేయర్ ద్వారా కొట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే టైం సేవ్ అవుతుంది, లేబర్ కాస్ట్ తగ్గుతుంది. ఒక్కరే లేబరు ట్రాక్టర్ నడిపే వాళ్ళు ఒక్కరు దాదాపు ఇప్పుడు ఒక 20 నిమిషాల్లో 100 చెట్ల దాకా చేసిళ్ళు. ఈ విధంగా చేసుకోవడం వల్ల రైతుకు ఈ ట్రాక్టర్ స్ప్రేని ఉపయోగించి కనుక ఈ మిక్చర్ని ఇట్లా స్ప్రే చేయించుకోవడం ద్వారా రైతుకు డబ్బు సేఫ్ అవుతుంది, టైం సేఫ్ అవుతుంది, పని కూడా ఈజీగా ఉంటుంది. ఇది కంపల్సరీ తోటల్లో చేసుకుంటే తోట మాత్రం హెల్తీగా ఉంటుంది. తద్వారా మనకు చూడ్డానికి కూడా తోటలోకి పోతే మంచి అపీరియన్స్ ఉంటుంది, మొక్కలు కూడా మంచి ఆకర్షణీయంగా కనబడతాయి, హెల్తీగా ఉంటాయి.